ఇప్పటి వరకు పత్తి విత్తనాలంటే కేవలం ప్రైవేట్ విత్తనాలనే చూసాము. ప్రతిసారి విత్తనాలు కొనాల్సి వస్తుంది. ఇక మీదట ఆ బాధ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా పత్తి విత్తనాలను అభివృద్ధి చేసింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఆదిత్య బీజీ2, లామ్ బీజీ2 2208 అని కూడా పిలుస్తున్నారు దీన్ని. ప్రభుత్వ రంగంలో వచ్చిన మొట్టమొదటి బీటీ పత్తి రకం విత్తనం ఇది. ఇది స్ట్రెయిట్ రకం కావడం వల్ల రైతులు తమ పంట నుండి వచ్చిన విత్తనాలను దాచుకుని మరుసటి సీజన్లో మళ్ళీ వాడుకోవచ్చు. దీనివల్ల ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతి ఏటా ఖరీదైన హైబ్రిడ్ విత్తనాలను కొనాల్సిన అవసరం ఉండదు. ఈ విత్తనాల ద్వారా అధిక దిగుబడి రావడంతో పాటు అత్యుత్తమ పత్తి నాణ్యత లభిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రకం కాయతొలిచే పురుగుల నుండి మరియు పేనుబంక, తెల్లదోమ, జాసిక్స్ వంటి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. బ్యాక్టీరియల్ బ్లైట్, ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు వంటి తెగుళ్లను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి మందులకయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇది అధిక సాంద్రత పద్ధతికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ విత్తనాలు నాటి అత్యధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విత్తనాలు కావాల్సిన వారు కేవీకే సెంటర్లను సంప్రదించవచ్చు.